కేసీఆర్ విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి పోగానే వాస్తవానికి ఏ విషయంలో అయితే మారాలనో బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఆ విషయంలో మారడం లేదు అనేది ఎగ్గు చేసుకుంటే వారి వ్యవహార శైలి కొంత మారితే బాగుండేదేమో అని అక్కడక్కడ కొందరు ఇంకా అంటున్నారు. అది ఇప్పుడు దానికి అది ప్రచారం అంటారు. అది కూడా దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఏముండదండి. ప్రతి నాయకునికి ఒక వ్యవహార శైలి ఉంటుంది. వారి సమయాన్ని వారు ఎట్లా వినియోగించుకోవాలి అనే విషయం మీద ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యవస్థకు, ప్రతి నాయకునికి, ప్రతి అడ్మినిస్ట్రేటర్కి, ప్రతి పరిపాలన లేకపోతే ఆ అంశాలు నిర్వహించే వాళ్ళకు ఒక శైలి ఉంటుంది. వినరా? దానికి అనుగుణంగా వాళ్ళు ముందుకు పోతారు. అది ఇప్పుడు బుచ్చన్న గారి సమయాన్ని నేను నియంత్రించలేను, శ్రీధర్ రెడ్డి షెడ్యూల్ని మీరు నియంత్రించలేరు. మీ ప్రయారిటీస్ మీకుంటాయి, నా ప్రయారిటీస్ ఎవరి ప్రయారిటీస్. మీరు ఇప్పుడు 2 గంటల నుంచి 3:30 వరకు నా ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి. ఈ 2 గంటల కాలంలో మీ మిత్రుడు ఒకటి వెయిట్ చేయాల్సి వస్తే అది బుచ్చన్న తప్పు కాదు, శ్రీధర్ రెడ్డి తప్పు కాదు కదా. ఇది మీ ప్రయారిటీ, అది వారి అవసరం అయి ఉండొచ్చు, కానీ మీరు అటెండ్ చేస్తారు ఖచ్చితంగా. నా పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరం వ్యవస్థ మనకు అనుకూలంగా మారాలని అనుకుంటాం. దాంట్లో కొన్ని సామాజిక అంశాలు ఉంటాయి. అంటే బేసిక్గా ఏమంటారంటే దాన్ని సమాజం యాక్సెప్ట్ చేయగలిగినటువంటి కొన్ని సారూప్యతలు ఉండాలని నేను కాదనట్లేదు. అవి కొన్నిసార్లు మారాలి మనం అనుకుంటాం. వారి ప్రయారిటీస్ని బట్టి విచ్ ఈస్ ద బెస్ట్ వే టు అడాప్ట్ ఫర్ దట్ డే, ఫర్ దట్ మూమెంట్, ఫర్ దట్ ఇష్యూ అనేది వారు ఎంచుకోవాలి కదా. అంటే కాళేశ్వరం అనంతరం ఈ అంశాలు ఇవ్వ చర్చ 40% బీసీల రిజర్వ్కి సంబంధించింది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది, మంత్రివర్గంలో వారి స్థానానికి సంబంధించింది. ఇవన్నీ ప్రజలలో వ్యక్తిగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరగడానికి స్కోప్ ఉందని అంటే మీరు అంగీకరిస్తారా? ఉండొచ్చు, ఖచ్చితంగా. ఎందుకు ఉండదు? నేను మరీ బ్లంట్గా ఎవరేం చేసినా వాళ్ళకి ఏం రాదు, మేం చేస్తే కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పని అనను. కానీ ప్రజలు ఓన్లీ నిర్ణయాల వరకు మాత్రమే చూడరనేది నా ఉద్దేశం. మీరు చేసిన నిర్ణయాల ద్వారా ఏ ఫలితం తెస్తానని మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ ఫలితం సిద్ధించిందా లేదా అనేది చూస్తుంది. ఇప్పుడు బీసీ కులగణనకు మేము బీఆర్ఎస్ పార్టీ సమర్థన ఉంది, బీసీ రిజర్వేషన్ల పెంపుకు సమర్థనగా ఉంది, ఎస్సీ వర్గీకరణకు సమర్థనగా ఉంది, అన్ని వర్గాల ఆల్రౌండ్ డెవలప్మెంట్కు మేము సమర్థనగా ఉన్నాం. దీంట్లో ఏది కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిన అంశం ఏముంది? దీంట్లో మేము అన్నీ కూడా చేసినాం. ఆయన ఒక ప్రయత్నం చేసినాడు, కానీ ఫలితం ఆయన అనుకున్న రీతిగా అయిందా? ఇవాళకి రాష్ట్రంలో ఎందుకు మరి రిజర్వేషన్ల పెంపు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేవు? ఎందుకు కేంద్రాన్ని ఒప్పించడానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తలేవు ఇక్కడి నుంచి పోయి? అంటే ఫలితం పట్ల మీకు ఆసక్తి ఉందా? ఓన్లీ ప్రయత్నం చేసి పేరు తెచ్చుకోవాలని ఆశ ఉందా? ఇది ప్రజలు గమనిస్తారు. రైతు బంధు తెచ్చినాము అంటే ఫైనాన్షియల్ ఇన్పుట్, ఆర్థికపరమైనటువంటి సాయము ఏ దళారీ లేకుండా గుంట భూముల్లోని కూడా పోవాలనుకుంటే పోయింది. దాని ద్వారా ఫలితం వచ్చింది. 5 లక్షల రూపాయలు గుంట భూమి ఉన్నా కానీ 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తే ఏమైనా కుటుంబ పెద్దకి ఏమైనా అయితే రైతుదారుకు ఆయన కుటుంబానికి ఆర్థికపరమైనటువంటి సహకారం దొరకాలి అనుకుంటే అన్ఫార్చునేట్లీ కొన్ని మంది చనిపోతే కొంతమంది వారికి సహకారం దొరికింది. 1,00,000 రూపాయలు నేరుగా ఒక అమ్మాయి పెళ్లికి పోవాలి అనే కార్యక్రమం పెడితే 12 లక్షల మంది కుటుంబాల్లో వెలుగు జరిగింది. కంటి వెలుగు పెడితే వరల్డ్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాం పెడితే కొంతమంది పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కొంతమంది వృద్ధులకు కానీ ఆదాయ శక్తి లేని వాళ్లకు లాభం జరిగింది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉంటాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు పబ్లిక్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అది ఆర్థికపరమైన అంశాలు కానీ లేదా స్కీములకు, ఉదాహరణ కాళేశ్వరం లాంటి విషయాలు, ఆయన మాటలు ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారా? నాకైతే అనిపిస్తలేదు. ఇప్పుడు ఒకటి విషయం అండి, ఆయన 6 గ్యారంటీలు ఇచ్చాడు, 400 పైగా హామీలు ఇచ్చారు. ఒక బస్సు అది నడుస్తున్నట్టు కనబడుతుంది. ఇంకా ఏ హామీ పూర్తి స్థాయిలో అమలు కాలే. రుణమాఫీ కూడా ఇవాళ గ్రామాలలో నేను గతంలో మాట్లాడిన 60% పైగా కాలేదని చెప్పేసి స్థానికంగా ప్రజలు చెప్తున్నారు. అది ఆగిపోయింది. ఇంకా ఏదైనా హామీ గురించి అడిగితే నా దగ్గర కోసినా కానీ నా దగ్గర పైసలు లేవని చెప్తున్నాడు. ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మేము అన్నాం, అలవిగానే హామీలు ఇస్తున్నావు అనేది మా చర్చకు వచ్చినప్పుడు మాకు తెలియదా? శ్రీధరబాబు లాంటి గొప్ప వ్యక్తి, మాజీ మంత్రి, చదువుకున్న ఆయన మేనిఫెస్టో చేసిండు, అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతనే ఇస్తున్నామని చెప్పి డిక్లరేషన్లు, హామీలు పరంపరగా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు స్టాంపు కొట్టి మరీ ఇస్తుంది. ఇప్పుడు వస్తే చేతులు ఎత్తేస్తుంది. మరి ప్రజలు ఎట్లా నమ్ముతారు? నాకు 2,000 బదులు 4,000 వస్తాయి పెన్షన్ అని ఒక అవ్వ ఓటేసిందండి. 1,00,000 రూపాయలు కాదండి, నా బిడ్డ పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం వస్తుందని చెప్పేసి ఓ పెద్ద ఆయన కుటుంబంతో ఓటేయించే. లేదండి 10,000 రూపాయలు కాదు,
15,000-16,000 రూపాయలు రైతు బంధు వస్తాయి, దాని పేరు రైతు భరోసా అని పెట్టిండు రేవంత్ రెడ్డి, నాకు 5,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయని ఒక రైతు వేసే విన్నారా. నాకు మహిళలకు గౌరవ వృత్తి ఇస్తా 2,500 రూపాయలు ఇస్తా అంటే అవి చూసినావా, నాకు ఒక 2,500, ఫలానా మా అత్తగారికి 2,500, మా ఆడిబిడ్డకు 2,500 వస్తే వాళ్ళ కుటుంబం వేస్తుంది. నిరుద్యోగ వృత్తి కేసీఆర్ ఇవ్వలేదు, మేము ఇస్తాము అనగానే పాపం మన నిరుద్యోగులంతా కూడా ఆశపడి, కొంతమంది ఆశపడి అంటే అదే ఎవరికైనా తప్పులేదు, అది సానుకూల, అవును. ఊహించి మాకు ఒక ఆసరా దొరుకుతుందేమని చెప్పేసి భ్రమపడి వాళ్ళు వేస్తారు. రేపే మాపే ఉద్యోగాలు ఇస్తానంటే కొంతమంది వేస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయండి. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తానంటారు, ఇక కొండ మీద కోత ఒకటి అడిగితే గది కూడా తెచ్చిస్తానంటారు. మీరే పోయి 2 లక్షల రూపాయలు ఇప్పుడు తెచ్చుకోపోరు, బ్యాంకు పోయి రాగానే రుణమాఫీ చేస్తా అంటే వచ్చిన తర్వాత 100 రూల్స్ పెడుతుంది, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు. ఈ ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ హామీల ద్వారా వచ్చినాయి. మరి ఇప్పుడు ఎట్లా నమ్మాలే? 6 గ్యారెంటీలను అమలు చేయమని ప్రజలు రోడ్ల మీద ధర్నా చేసినారు 1.5 కాలంలో. అప్పుడే చేస్తారా అని? అరే 1.5 అయిపోయాయి. అవునన్నా. ఇప్పుడు రుణమాఫీ కాలేదు, తులం బంగారం ఇవ్వలేదు. ఇవి ప్రజలకు తక్షణ ప్రయోజనం కలిగించే. అంటే ఇప్పుడు ఏ వర్గాలు చేయలేదో నేను మిమ్మల్ని అడుగుతా. అంటే మీరన్నంత తీవ్రంగా అయిందా లేదా అనేది వేరే విషయం, కానీ పోలీసుల దగ్గర నుంచి హోంగార్డుల వరకు, రైతుల దగ్గర నుంచి, ఇవాళ వెనకడ యూరియా బస్తాలకు లైన్ లేకుండా మళ్ళీ యూరియా బస్తా లైన్ వచ్చింది, ఇత్తనాలకు లైన్ వచ్చింది, పంట కొనుగోలుకు కళ్ళు ఎదురు చూసి కాయలు కాసే పరిస్థితి వచ్చింది. మరి ఇవన్నీ అయిన తర్వాత కూడా జనం అసలు ఈ మధ్య కాలంలో ఉద్యోగులు, ఆశా వర్కర్లు, మెడికల్ వర్కర్స్, ఇంకెవరైనా ఉంటే ఎవ్రీబడి హ్యాస్ కమ్ ఆన్ రోడ్ రాందేవాడు. పసుపు రైతులు వచ్చిండ్రు అన్ని చోట్ల, మొన్న కళ్ళాల మీద ధాన్యం కొనమని, గిరిజనులు మా భూములు గుంజుకోవద్దని, ఇట్లా ఎన్ని రకాలుగా ప్రజలు వచ్చిండ్రు బయటికి. 18 months జనరల్గా ఏమైందంటే ఈ ప్రభుత్వానికి ఒక సంవత్సరం టైం ఇద్దాము, అది కాకపోతే వెనక వద్దామని ఉంటుంది. కానీ 18 నెలల కాలంలో ఎన్నిసార్లు లాఠీలు విరిగినాయి ప్రజల మీద, ఎంతమందిని జైళ్ళల్లో వేసిండ్రు, ఎన్ని చోట్ల మంత్రులు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ఇతర పార్టీ కార్యకర్తలను ముందే అవజాదస్తులు చేస్తున్నారు. సంవత్సరం కాలం ఈ ప్రభుత్వం వచ్చి ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేయడం అనేది నాలంటి లక్ష్యం ఎప్పుడూ కాదు. కానీ నేను ఇప్పుడు మీకు అన్ని అంశాలు చెప్పినా కదా, మహిళల దగ్గర నుంచి, ఉద్యోగుల నుంచి మొదలుపెట్టి పెన్షన్లు తీసుకునే వాళ్ళ వరకు ఎట్లెట్లా వాళ్ళ ఆశలు పెంచి ఓట్లు తెచ్చుకున్నారు. దాని అనుగుణంగా అలా జరిగిందా? 2,000 పెన్షన్ 4,000 అయిందా? రైతు భరోసా పెరిగిందా? తులం బంగారం ఇచ్చినావా? బస్సుల సంఖ్య నిజంగా పెంచినావా? మహిళలు పోతున్నారు అంటున్నారు, కరెక్ట్, బాగానే ఉంది. బస్సుల సంఖ్య పెరిగిందా? సో దెర్ ఈస్ అ హ్యూజ్ క్వశ్చన్. సమాజంలో చర్చ ఉంది. ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు రాలేదు కాబట్టి వాళ్ళకి రేపు స్థానిక సంస్థలు వస్తుంది, ప్రబలంగా మీకు తెలుస్తుంది. మీరు చూస్తుండండి. లోకల్ బాడీనా? బరాబర్. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని ఎప్పుడు చెప్తూ వస్తారు. వాళ్ళ పార్టీ నాయకులే అవి ప్రైవేట్ చర్చలలో అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఎట్లా ఉండొచ్చు అనుకుంటారు మీరు? అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, ఒక ఊహ అండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఈ ఫెయిల్యూర్ అంతా కూడా ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం పోయింది. నేను చెప్తున్నాను మీకు, ఈ గవర్నమెంట్ ఒక యాక్షన్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్, పబ్లిక్ ఓరియంటెడ్ గవర్నమెంట్ అనే విషయం ప్రజలు విశ్వసించట్లేదు. ఇది కలహాల కాపురం, సమన్వయలేమి, వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, చెప్పిన హామీలు చేయడానికి బలమైన ప్రయత్నాలు చేయట్లేదు, రోజు కారణాలు చెప్పుకుంటూ గడిపిస్తున్నాయని ఒక బలమైన ఒక ఫీల్ ప్రభుత్వం మీద ప్రజలలో వచ్చింది. ఇది కావాలంటే నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుని కాబట్టి మాట్లాడాలనుకుంటే మీరు మైక్ టీవీ ద్వారా ఒక సర్వే చేయించండి, మీకు అర్థమైపోతుంది. సమన్వయం లేదంటే ఎక్కడ లేదు, ఎవరి మధ్య లేదు. అసలు ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులకు సమయం ఉన్నప్పుడు ఏదన్నా ఒక అంశం మీద మీకు కనబడుతుందా? ఏదన్నా ఒక అంశం మీద ఏం నిర్ణయం తీసుకున్నా ఢిల్లీ పోవాల్సిందే. ఈయన ఏమైనా గట్టిగా అంటే ఢిల్లీ చెప్తారు వాళ్ళు, కాబట్టి ఈయన గట్టిగా అన్నాడు, వాళ్ళు చేసేది లేదు. ఏ ప్రాజెక్ట్ కంప్లీట్, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒకటి చేపట్టి ఆచరణకు తీసుకొచ్చిన అంశం ఏదన్నా ఒక కొత్తగా ప్రజా జీవితాన్ని బ్రహ్మాండంగా మార్చగలిగే ఒక అంశం తీసుకొచ్చినటువంటి వ్యవహారం ఎక్కడైనా, ప్రజా జీవన ప్రమాణాలను పెంచడానికి కానీ, లేకపోతే ఉద్యోగ కల్పన మరింత బ్రహ్మాండంగా రావడం కోసం కానీ తీసుకున్నటువంటి ఒక మంచి పాలసీ డెసిషన్ టక్మని చెప్పాలి కదా మీరు. అంటే ఇప్పుడు వారు ఒక ఉదాహరణకు అనుకుందాం, స్కిల్ యూనివర్సిటీని ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చాలా అత్యవసరమైన విషయం అది, చదువుతో పాటు. ఆ తర్వాత 4th సీట్ అని ఒకటి అంటున్నారు, మరో నగరాన్ని నిర్మిద్దాం, భవిష్యత్ అవసరాలకు బాగుంటుందని. పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం కంప్లీట్ చేద్దామని అంటున్నారు. దానికి వారు అంటున్న మాట ఏమిటి? పోయిన గవర్నమెంట్ చేసిన అప్పులు ఉన్నాయి, ఆ అప్పులకు అసలు మితి కట్టలేకపోతున్నాం, అయినా ఇప్పుడు మేము అప్పులు చేయట్లేదు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. అప్పులు చేయట్లేదని ఉత్తముచ్చట. ఇప్పటికీ చాలా అప్పులు చేసినారు, ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. నేను దాన్ని కూడా పెద్దగా మమ్మల్ని గట్టిగా అన్నారు కాబట్టి
6.5 లక్షల కోట్లు చేసిన ఒకళ్ళు, 7.5 లక్షల కోట్లు అని ఒకళ్ళు, ఇట్లా అని అప్పు చేయడం అనేది తప్పుగా చూపించారు. కాబట్టి ప్రభుత్వాలు అప్పులు చేస్తే జాతీయ ప్రభుత్వం కూడా చేస్తుంది అప్పులు చేయాలి, ఆస్తులు క్రియేట్ చేయాలి, ఆస్తులు పెంచాలి. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ బేసికల్లీ. డెట్ ఆటోమేటికల్లీ విల్ బి కన్వర్ట్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఎవర్ లోన్ యూ హ్యావ్ టేకెన్. కానీ దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసిండ్రు. మరి వాళ్ళు మీరు అప్పు లేకుండా ఏ కార్యక్రమం చేస్తున్నారు? మీరు ఒక కన్సార్షియం వేసారు కదా మూసీ మీద, 140 కోట్లు ఎంతో వాళ్ళకు ఫీజు కట్టి, ఎంతనో ఉంది అది రోజు నాకు, కానీ ఎగ్జాక్ట్లీ అది ఒక కన్సార్షియం వేసి అసలు ఏం చేయాలనేది, అప్పులు ఎట్లా తేవాలి, వ్యవహారం ఎట్లా చేయాలని చేసారు కదా. ఇంకేదో పైసలు పట్టుకొస్తే 1% 2% ఏదో కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్కి లోన్ తెచ్చుకున్నప్పుడు ఒక కన్సల్టెంట్కి ఇచ్చి తెచ్చుకునేటువంటి అపవాదు కూడా ఉంది కదా. అప్పులు ప్రభుత్వం తెలియదంటారు ఏంది? అప్పులు తెస్తే గవర్నమెంట్ అంత విచక్షణ లేకుండా మేము కూడా మాట్లాడడం, తెలివి తక్కువ మాట్లాడడం, కానీ దాన్ని సరిగ్గా వినియోగిస్తున్నారా లేదా అనే విషయం ఆ రోజు తెచ్చిన ప్రతి అప్పును ఆస్తికి కన్వర్ట్ అని చేసి చెప్పినాం, ఆర్థిక మార్చడం అని చెప్పినాం. కాళేశ్వరం మీద తెచ్చినటువంటి రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, హడ్కో వీడ్కో ఏడ తెచ్చినా అది ఆస్తుల కింద కన్వర్ట్ అయింది. ప్రాజెక్టులు అయినాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినాయి, మిషన్ భగీరథ అయింది, మరొకటి ప్రజలకు మనకు వచ్చే ఒక 100 ఏళ్ళ ప్రాజెక్టులు అయినాయి. వాట్ హ్యావ్ యూ డన్ న్యూ? అది నేను అడుగుతున్నా. గత ప్రభుత్వానికి విద్యుత్ రంగం, సాగునీటి రంగం ఈ రెండే పేరు తెచ్చినాయి బాగా. ఈ రెండే విచారణ ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఒక బృహత్ ప్రయత్నం చేసినాము. ఇప్పుడు దగ్గర 24 గంటల కరెంట్ వచ్చింది రాష్ట్రంలో. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంపెనీలు మూసుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూసినాం. గృహ అవసరాలకు ఎంతసేపు వచ్చేదో, మనం ఊళ్ళలోకి పోతే ఎంత పవర్ కట్ అయ్యేదో, రైతులకు ఇచ్చేది 6 గంటలు 5 గంటలు కూడా నాణ్యమైన పవర్ రాకపోతుంటే పంపు సెట్లు కాలిపోవడం లాంటి ఇప్పటికి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కేసీఆర్ వచ్చిన వితిన్ షార్ట్ నోటీస్ 24 hours పవర్ ఎట్లొచ్చింది? హైదరాబాద్ నగరంలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఎట్లయింది? ఇక్కడ సెపరేట్ గ్రిడ్ ఏర్పాటు చేసిన హైదరాబాద్ నగరానికి. ఒక్క ఎంఎస్ఎంఈ కూడా మూసుకోకుండా కరెంటు సమస్యతోటి ప్రయత్నం ఎట్లా జరిగింది? వాళ్ళందరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు? కొత్త కంపెనీలు, కొత్త ఇండస్ట్రీసు ఇవన్నీ ఇక్కడికి ఎందుకు వచ్చినాయి? ఎందుకు గృహ నిర్మాణ రంగం ఇంత బ్రహ్మాండంగా పెరిగింది? వై పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ అదర్ మెట్రోస్ టు హైదరాబాద్? ఐటీ ఎట్లా పెరిగింది? ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెరిగిందంటే కరెంట్ అనేది, పవర్ అనేది, 24 hours క్వాలిటీ పవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకనే దేశంలోనే మన తలసరి విద్యుత్ వినియోగం 3500 యూనిట్లు మనది, విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ, ప్రాబబ్లీ డబుల్ టు ది నేషనల్ యావరేజ్. విద్యుత్ వినియోగం అనేది ఆ పర్టికులర్ ఏరియా అభివృద్ధిని సూచిస్తుంది. మీరు కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కాకుండా పాత విద్యుత్ వినియోగాన్ని సరిచేయడం కోసం 39,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, 39,000 crores. ఎన్ని సబ్స్టేషన్లు ఇచ్చిండ్రు, ఎన్ని సబ్స్టేషన్ అప్గ్రేడ్ చేసిండ్రు, ఎన్ని కొత్త లైన్లు వేసిండ్రు. అడగనోడే పాపం తప్పితే అడిగినోడికి మొత్తం చేసినాం కదా. ఇవాళ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో కూడా మీరు కోడిగుడ్డు మీద కలిపిస్తారంటే యూ కెన్ డూ ఇట్, మీరు చేయండి. వాస్తవాలకు ప్రజలకు మంచిగా తెలుస్తాయి. అప్పుడు ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ బీఆర్ఎస్కు ప్లస్సా మైనసా? నేనేమంటున్నానంటే వాళ్ళ ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం మాకు మేనేజ్ చేయాలని చెప్పేసి కొంత శ్రేణులు కానీ మేము కానీ ఆందోళనకు గురైన మాట వాస్తవం కదా. ఒక మంచి ప్రయత్నాన్ని ఇట్లా అన్యాయంగా చిత్రీకరిస్తున్నారే. దురదృష్టవశాత్తు ఆ 2 పిల్లర్లు కుంగిపోయిన విషయాన్ని మొత్తంగా కూలేశ్వరం అని చెప్పి మాట్లాడి ప్రజల్లో ఇది కూలిపోయిందని మాట్లాడుతున్నారే అని ఒక బాధ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో, బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్స్లో, బీఆర్ఎస్ని అభినందించే ప్రజలలో, రాష్ట్ర ప్రజల్లో బయలుదేరినమాట వాస్తవం. కానీ ఇవాళ బూమరంగ్ అవుతుంది వాళ్ళకి, ఇవాళ అర్థమవుతుంది వాళ్ళకి. రేపు పొద్దున మీ కమిషన్ నివేదిక ఎట్లుంటుందో పెద్దగా ఊహించనంత ఇదేం కాదు, కానీ అది మంచిగా ఉంటుందా చెడగొట్టదా వేరే విషయం. మా వంతుకు మేము బేస్డ్ ఆన్ ది డాక్యుమెంటేషన్ సపోర్ట్, ఆ రోజు ప్రభుత్వం నడిపినటువంటి కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో నడిచిన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన మార్పులకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటేషను ప్రతి దాన్ని పూసగుచ్చినట్టు ప్రజల్లో పెట్టినాం, కమిషన్ ముందు పెట్టినాం, ఇంకెక్కడైనా పెట్టాం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదైతే విష ప్రచారం చేద్దామని పూనుకొని బయలుదేరిలో అది వాళ్ళకు బూమరాంగ్ అవుతుంది ఇప్పుడు అనేది వాళ్ళ భయం.